హాయ్ అండి. ఈరోజు ప్రశ్న విత్తనం లేకుండా మొలిచేది ఏది? ప్రశ్న మరొకసారి అండి. విత్తనం లేకుండా మొలిచేది ఏది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఫ్రూట్స్ ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి పాడైపోతూ ఉంటాయి కదండి. పాడైపోతే బాధపడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగ శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటిని ఏదైనా ఒక బాస్కెట్లో వేసుకునేటప్పుడు పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అడుగున అవి వేసేసుకొని పైన మన ఫ్రూట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఫ్రూట్స్ పాడవకుండా ఇలా పెట్టుకుంటే కాయలు ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ ప్యాకెట్స్ అయితే మనకు అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి దీన్ని మనం పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో మనం గోధుమ పిండి అయితే ఇందులో వేసేసుకొని చక్కగా దాంట్లో మనం చపాతీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో గోధుమ పిండిని అలా ఆ విధంగానే కొంచెం ఈ ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ అయితే ఉంది కాబట్టి గోధుమ పిండిని ఒక 2 గ్లాసులు వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం హాట్ వాటర్, కొంచెం మిల్క్ వేసేసుకొని మొత్తం కూడా ఇలా మొత్తం కలిసేలాగా ఇదంతా కలిపేసుకొని ఆయిల్ అయితే ఎంతో కొంత ఉంటుంది కాబట్టి దానికి ఆ పిండికి అయితే పట్టేసి అలా ఉంటుంది ఆయిల్. చక్కగా మనకి ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఎంతో కొంత ఆయిల్ అయితే ఈ ఆయిల్ ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి ఇలా మనం వేస్ట్గా పడేయకుండా గోధుమ పిండిని అందులో వేసేసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా మనం చేతితో రఫ్ చేసినట్లుగా ఇలా రఫ్ చేసేసి మొత్తం ఇలా అనుకుంటే ఆయిల్ మొత్తం కూడా ఇలా పిండికి అయితే పడుతుంది కాబట్టి మనం వేరే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే ఈ పిండి వేసేసుకొని మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం పిండిని కలుపుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ వేసే పని లేకుండా దీంట్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి చక్కగా చపాతీలు వేసుకున్నా కూడా అలానే పూరీలు వేసుకున్నా కూడా చక్కగా పొంగుతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా మనం చక్కగా చపాతీ పిండిలాగా ఇలా మొత్తం కూడా ఇలా పిండి అంతా కూడా ఇలా మెత్తగా ఇలాగా కలుపుకొని ఇక ముద్దలాగా అవుతుంది కదండి. ఇది ఒక మన ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి నెక్స్ట్ డే మార్నింగ్ గడావులు లేకుండా మనకు ఉదయం టిఫిన్లోకి చక్కగా పొంగుతూ వస్తాయండి చపాతీలు కానీ పూరీలు కానీ. ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 3. పాలు కానీ రైస్ కానీ టీ కానీ మనం ఏదైనా పొయ్యి మీద పెట్టుకుని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదండి. అలా మర్చిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనం ఏది పెట్టుకున్నా కూడా పొంగిపోకుండా ఉండాలంటే ఒక గెరిటె లాంటిది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అందులోనే మరుగుతాయి కానీ కింద పొంగిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. గ్రేప్స్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా తెచ్చుకున్నప్పుడు మామూలు వాటర్తో కడిగేసి అలానే తినేస్తూ ఉంటాము. అలా కాకుండా దీనిపైన అయితే తెల్లగా బాగా మందులు కొట్టేసి మనకి తెచ్చి అమ్ముతూ ఉంటారు కదండి. మనం అలానే మామూలు వాటర్తో కడిగి తినకుండా ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలానే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం ఒక చిటికెడు పసుపు మాత్రం వేసుకొని ఇలా హాట్ వాటర్ పోసేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో కడుక్కుంటే గ్రేప్స్కి ఉన్నటువంటి దానిపైన ఉన్నటువంటి కెమికల్స్ ఉన్నా కూడా మొత్తం పోతుందండి. ఇలా ట్రై చేయండి. మనం అలానే మామూలు వాటర్తో కడిగేసి తినకుండా ఇలా ట్రై చేయండి. మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5.
మనం వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలానే పెట్టేస్తూ ఒక్కొక్కసారి అవి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ములక్కాడలను అయితే మనం ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా మొత్తం పై ఉన్నటువంటి తొక్కను తీసేసి ఆయిల్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే ఆయిల్, కర్రీస్లో వేసుకునే ఆయిల్, ఇలా ఆయిల్ ఈ ముక్కలకి అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్ అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని ఈ మునక్కాడలను దాంట్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో పచ్చిమిర్చిని తొడిమిలు తీసేసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాంట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని పచ్చిమిర్చినైనా అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పచ్చిమిర్చి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. టిప్ నెంబర్ 6, ప్యాంట్స్ కానీ అలానే లంగాలకు కానీ నాడాలు అయితే లోపలికి ఎక్కించుకుంటూ ఉంటాం కదండి, అలా మనం పినిసులతో ఎక్కించాలంటే చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. పెన్ను ఉంటుంది కదండి, పెన్నుకి ఇలాగా నాడనైతే పెట్టేసుకొని దాని లోపలికి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఈజీగా ఎక్కుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చాలా చక్కగా ఎక్కుతుంది. ఎక్కువ శ్రమ పడకుండా మనం ఇలా పెట్టేసుకొని క్యాప్ని గట్టిగా కదలకుండా ఉంటుంది కాబట్టి మనకి మధ్యలో పోతుందనే భయం కూడా ఉండదు. సో ఇలా ట్రై చేయండి, చక్కగా ఎక్కుతుంది. ఇలా మనకి త్వరగా ఎక్కుతుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారా ఎంత చక్కగా ఎక్కుతుందో, మనకి నిమిషాల్లో అయ్యేది సెకండ్లో అయిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారా ఎంత చక్కగా ఎక్కుతుందో. ఇలా మనం వెనక్కు జరుపుకుంటూ దీన్ని ముందుకు జరుపుతూ ఉంటే మనకి నాడ అనేది చక్కగా వచ్చేస్తుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, అది ఇరుక్కుపోతుందని భయం కూడా లేకుండా ఇలా ఈజీగా అయితే నాడాని అయితే తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా పెన్నుతో తీసేసుకున్న తర్వాత క్యాప్ తీసేసి మనం ఇలా 2 నాడాలని కలిపి ఇలా ముడి వేసుకున్నాం అనుకోండి, ఆ నాడ అనేది లోపలికి పోకుండా మనకి ఎప్పటికప్పుడు ఇలా ముడి వేసుకున్నాం అనుకోండి, ఆ నాడ లోపలికి పోకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఈ విధంగా అయితే మనం ఈజీగా పెన్నుతో ఈ నాడాన్ని అయితే చక్కగా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, గ్యాస్ పొయ్యి అయితే ఇలాగ మనం గ్యాస్ వెలిగించుకున్నప్పుడు మంట అనేది చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి, పక్కన కూడా సైడ్న మంట వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. నెయిల్ పాలిష్ అయితే ఇలాగా మనకి ఎక్కడైతే మంట ఎక్కువగా వస్తుందో అక్కడ ఇలా అప్లై చేసేసి ఇది ఆరకుండానే వెంటనే పెట్టేసుకోవాలండి. ఇలాగ పొయ్యికి అయితే మనం ఈ బన్నాన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడైతే గ్యాస్ మంట ఎక్కువగా లీకేజ్ అవుతుందో అక్కడ ఆ లీకేజ్ లేకుండా ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవచ్చండి. ఇలాగా నెయిల్ పాలిష్ని అయితే అప్లై చేసేసి ఈ తడి ఆరకుండానే వెంటనే పెట్టేసుకున్నాం అనుకోండి, మంట చక్కగా వస్తుంది. చూసారా ఎంత చక్కగా వస్తుందో. ఇందాకైతే చూసినప్పుడు మనం అది సైడ్న గ్యాస్ అయితే చాలా వరకు లీకేజ్ అయ్యి మంట అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంది కదండి, ఇప్పుడైతే చక్కగా వెలుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అడిగిన పొడుపు కథకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.